అమ్మ ఎండలు చంపుతున్నారా నాయన. అబ్బాబ్బా ఏ బ్రో ఏమైంది? నా 2 తొడలు కలిసి రొమాన్స్ చేసుకుంటున్నాయి. ఇది వర్ణించలేని ఒక బాధ. మనలో 90% ఆఫ్ పీపుల్ కి బాధ అర్థమై ఉంటుంది. మనది ఎక్స్పెషల్లీ సమ్మర్ లోనే వస్తుంది. అంటే పెళ్లికి వెళ్దాం అన్నా కూడా సాగు వస్తుంది అసలు. ఇది నార్మల్ గా మన 2 తొడల మధ్యలో ఫ్రిక్షన్ వల్ల వచ్చేది. మనం వేసే టైట్ జీన్సెస్ వల్ల అక్కడ స్వెట్ ఫామ్ అయ్యి అది గాలి కారక ఇట్లా రెడ్ బంప్స్ లెక్క అయ్యి ర్యాషెస్ లా ఫామ్ అయ్యి. ఈ ప్రాబ్లం ఎక్కువ ఒబేస్ ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీనికి కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. డోంట్ వేర్ టైట్ జీన్స్. మంచిగా కాటన్ క్లాత్స్ వాడంటే అది స్వెట్ గిట్ అబ్జర్వ్ చేసుకుంటారు. ఒకవేళ మీరు షేవింగ్ చేసుకున్నా కూడా నార్మల్ గా వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా కూడా అది పుచ్చుకోపోయి ఇట్లా అయ్యే అవకాశం ఉంటుంది. రోజుకి 2 సార్లు స్నానం చేయండి. అక్కడ మంచిగా క్లీన్ చేసుకోండి, డ్రై పెట్టుకోండి. ఫర్ టెంపరీ రిలీఫ్ యూస్ కోకోనట్ ఆయిల్. చిన్నప్పుడు అయితే బోరో ప్లస్ ఐస్ పౌడర్ వేసుకునేది మంచిగా. అండ్ మనకి మెడికల్ షాప్స్ లో యాంటీ ఫంగల్ క్రీమ్స్ దొరుకుతుంటాయి, వాడండి. అండ్ మెయిన్ గా మనం వెయిట్ లాస్ అవ్వాలి. బ్రో వెయిట్ లాస్ అవుదామని రన్నింగ్ చేస్తుంటే అట్లా అవుతుంది బ్రో అంటే మరి ఏం చేద్దాం అంటాం? మరి పోసేద్దామా అక్కడ ఆ ఏరియా మొత్తం బ్లాక్ అవుతుంది కదా, అది వైట్నింగ్ చేసుకోవడానికి క్రీమ్స్ వాడుతుంటారు. బెటర్ ఒక మంచి డర్మటాలజిస్ట్ కాడికి వెళ్ళి ఆయన చెప్పింది చేయండి.